హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నాము, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది మొన్న సండే కాకుండా అంతకు ముందర సండే రోజుదనమాట. చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను కదా. నేను ఊరు వెళ్ళడము, కొంచెం హెల్త్ బాగోకపోవడము ఇలాంటివన్నీ ఉన్నాయి. అందుకని చెప్పేసి లేట్గా పోస్ట్ చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మట్టుకి మర్చిపోకండి. ఇంకా నా కంటెంట్ నచ్చింది అని అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకి అస్సలు మర్చిపోద్దు. నా వీడియోలో నేను రెగ్యులర్గా డైలీ వ్లాగ్స్, నాకు మొక్కలు ఉంటాయి, ఆ మొక్కల గురించి, క్లెన్లీనెస్ గురించి ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తూ ఉంటానండి. సో మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మనం యూట్యూబ్ వీడియోస్ మ్యాక్సిమం చూసేది నాకు సంబంధించి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నారు, క్లెన్లీగా ఎలా ఉండాలి, గార్డెన్స్ ఎలా పెంచుకోవాలి, ఇలాంటివన్నీ నేనైతే చూస్తాను. ప్లస్ వాటిని పాటిస్తాను కూడా కొన్ని వాటిని అయితే. సో అందుకని అంత పర్టికులర్గా చెప్తున్నాను అనమాట. బేసిక్గానే నేను ఎవ్రీ సాటర్డే కానీ సండే వారానికి ఒక్కరోజు డీప్ క్లీనింగ్ చేస్తానన్నమాట ఇల్లు. బై ద వే నేను ఒక ఎంప్లాయీనండి. నేను ఆఫీస్కి కూడా వెళ్తాను. నా ఆఫీస్ చాలా హెక్టిక్ టైం స్కెడ్యూల్ ఉంటుంది అనమాట. నాకు డే టైంలో అంటే ఆఫీస్కి వెళ్ళే వర్కింగ్ డేస్లో నాకు అస్సలు టైం ఉండదు. జస్ట్ ఇంటికి వచ్చామా, పడుకున్నామా, లెగిసామా, మళ్ళీ వండుకున్నామా, క్లీన్ చేసుకున్నామా, పని అమ్మాయి వచ్చిందా, ఇదంతా ఉంటుంది. సాటర్డే సండే హాలిడే ఉంటుంది. లాస్ట్ సాటర్డే మట్టికి కంపల్సరీగా నేను ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. అది నా ఎవ్రీ మంత్ స్కెడ్యూలు. అయితే నాకు సాటర్డే సండే ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు నేను కంపల్సరీగా మా ఇంటిని డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. డీప్ క్లీనింగ్ అంటే కిటికీలు తుడవడము, ఫ్యాన్స్ తుడవడము, వార్డ్రోబ్స్ క్లీన్ చేసుకోవడము, బట్టలు సర్దుకోవడము. బేసిక్గా నాకు బట్టలు మడత పెట్టడం అంటే కొంచెం బద్ధకము. చాలా బట్టలు వీక్ డేస్ అంతా కుర్చీలోనో దివాన్ మీదనో అలా ఉంటాయన్నమాట. ఇంకా అవి ఈరోజు సర్దడం కానీ, మడత పెట్టడం కానీ ఇలాంటివన్నీ ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు చేస్తానన్నమాట. అది ఒక పక్కన చేసుకుంటూ ఇదిగో ఇక్కడైతే కాఫీ పెడుతున్నాను. యాక్చువల్గా కాఫీ మేకర్ చూసారు కదా, అది మొన్న అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. అంటే మనకి సేల్ ఉంది కదా, అప్పుడు ఆర్డర్ చేశాను. 600 ఎంతో పడింది. 6 కప్స్ ఆఫ్ కాఫీ ప్రిపేర్ చేసుకోవచ్చు మనము ఆ కాఫీ డికాషన్తో. డికాషన్ ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుంది కదండి, నాకు కూడా చాలా ఇష్టము. ఇంకా కాఫీ కంపల్సరీగా తాగుతాను అనమాట. ఎక్కువ కాఫీ లవర్స్ ఎంతమంది ఉన్నారు అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇంకా కాఫీ అయితే పెడుతున్నాను. అసలు స్టవ్ అంతా చూసారా, ఈరోజు వంటగది అంతా మెస్సీ అయిపోయింది. అది ఎందుకు అనేది మీకు తెలుస్తుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా మీకు అర్థమవుతుంది. పాలు చూసారా ఎలా స్ప్లిట్ అయిపోయినాయో. కాఫీ పడబోసాను, పాలు పడబోసాను. ఈ మధ్యన అలవాటు చేసుకుంది ఏంటి అంటే కాఫీని కూడా బెల్లంతో తాగడం అలవాటు చేసుకున్నాను అనమాట. అది బాగుంటుంది టేస్ట్. అందుకని చెప్పేసి బెల్లం కలుపుకుంటున్నా. యాక్చువల్గా పొయ్యి మీద ఉన్నప్పుడు బెల్లం వేస్తే పాలు ఇరిగిపోతాయి కదా, అందుకని కప్లో పోసుకున్న తర్వాత బెల్లాన్ని అయితే కలుపుతున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మా లక్ష్మి ఉంది కదా, తను లేట్గా వచ్చిందో ఏదో సంథింగ్ ఆ రోజు. అయితే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము సేమియా కాసుకుందాము అని చెప్పి. అయితే ఇంకా కాసేనా అక్క అనింది, దొరికింది ఛాన్స్ నాకు అని చెప్పి. తను వంటలు చాలా బాగా చేస్తుంది. యాక్చువల్గా నాకు ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్తూ ఉంటుంది. మేమిద్దరం కొత్తిమీర పచ్చడి కూడా పెట్టుకుందాం, నిల్వ పచ్చడి అని అనుకున్నాము. ప్లస్ ఉసిరికాయలు ఇప్పుడే సీజన్ కదా, ఉసిరికాయలు కూడా తెచ్చుకో అక్క, పెట్టేస్తాను పచ్చడి, మంచిది మన ఆరోగ్యానికి అని కూడా చెప్తూ ఉంటుంది అనమాట. ఇంకా పెట్టేనా సేమియా కాయినా అంటే ఇంకా నాకు దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి సరే కాసేయనంటే ఇంకా తను కాస్తుందన్నమాట. అందుకొక కొంత ఇల్లు బాగా మెస్సీగా అయిపోయింది. ఇల్లు కాదులేండి, కౌంటర్ టాప్ మెస్సీగా అయిపోయింది. మాట్లాడుకుంటా పనులు చేసుకుంటున్నాం అనమాట. ఈ లోపల ఏంటంటే మా దీపుకి ఫోన్ చేశాను. ఇంకా తనతో మాట్లాడుతూ వెనకాల పెట్టుకుని
ఒక ఫోను ఇంకొక ఫోన్తో అయితే షూట్ చేశాను అనమాట. ఇదిగో తినకు కూడా తెలుసు అనమాట దీపు. అందుకని ఎలా ఉన్నావు బుజ్జి ఏంటి అని మాట్లాడుతుంది. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను కదా, అందుకే మాటలు అయితే పెట్టలేదు. అసలు ఈ ఇయర్ ఎంత ఫాస్ట్గా అయిపోయిందండి. ఇంకా పిల్లలు ఫోన్ కట్ చేసేసి నేను చెప్తున్నాను అనమాట, అమ్మో మళ్ళీ పెద్ద పండగ వస్తుంది, ఇల్లు క్లీన్ చేసుకోవాలి అని అంటే తినంటుంది, నీ ఇల్లు క్లీన్గానే ఉంటుంది కదక్క, అస్తమాటు దులుపుకోవాలి, కడుక్కోవాలి, కర్టెన్స్ ఉతుక్కోవాలి, ఇలాగే అంటావేంటి అని చెప్పేసి అంటుందన్నమాట. కానీ నా కళ్ళతో చూస్తేనే కదా తెలుస్తుంది నీకు అని చెప్పేసి నేను, తనేమో నీట్గానే ఉంది, ఊరికే ఎక్కువ పనులు పెట్టుకోకు అని చెప్పి చెప్తా ఉంటుందన్నమాట. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇంకా పెద్ద పండుగ ఒకటి వచ్చేస్తుంది కదా, కంపల్సరిగా మోరోవర్ మాది వెస్ట్ గోదావరి ఒకటి కదా, కంపల్సరిగా ఇత్తడి సామాన్లు కూడా తోముకుంటారు మా సైడ్ అయితే పెద్ద పండగకి. నేను ఇల్లు దులుపుకోకపోతే ఎలాగండి? అయితే నేను ఏం చేస్తానో తెలుసా, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క వార్డ్రోబ్ ఉంటుంది కదా, దాన్ని క్లీన్ చేసుకుంటాను అనమాట. అలాగా క్లీన్ చేసుకుని లాస్ట్కి 2 days అంటే లాస్ట్కి అని అంటే ఎప్పుడైనా సాటర్డే సండే రోజు మాకు ఆఫీస్ లేని రోజునైతే మట్టికి నేను ఏం చేస్తానంటే ఇంకా డీప్ క్లీనింగ్ పెట్టుకుంటాను. కర్టెన్స్ ఉతుక్కోవడము, దులుపుకోవడము, క్లీనింగ్ చేసుకోవడము, ఇలాంటివన్నీ చేస్తాను అనమాట. వార్డ్రోబ్స్ అన్నీ ముందరే సర్దేస్తాను కాబట్టి జస్ట్ బీరువాలు తుడిసేసి కోలిన్ వేసేసి అలా చేసుకుంటాను అనమాట. ఇంకా పనమ్మాయి కూడా అంతా క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది తను. నేనైతే మొన్న ఎప్పుడో కాసాను కదా నెయ్యి, అది ఈరోజు ఫిల్టర్ చేస్తున్నాను అనమాట. ఎందుకో నెయ్యి ఇలా ఫిల్టర్ చేయకుండా వేస్తే ఆ గోదావరి అంతా కిందకు వచ్చేస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది నాకు. అదేమో చేదుగా ఉంటుంది, మళ్ళీ మొత్తం మనం వాడుకోలేము, ఇన్ని ఉంటాయి అన్నమాట నా బ్రెయిన్లో. అందుకని చెప్పేసి కంపల్సరిగా ఫిల్టర్ చేస్తాను అనమాట. బాగా చల్లగా ఉంటుంది కదా, గడ్డ కట్టేసిందని చెప్పి జస్ట్ దీన్ని కొంచెం వేడి చేశాను. యాక్చువల్గా ఈ బాండీని నేను నెయ్యి కాయడం కోసం తీసుకొని వచ్చాను అనమాట. కానీ ఇందులో నెయ్యే కాదు, నేనైతే కూరలు వండేస్తాను కూడా. ఆపం అంటారు కదా, ఇలాంటి వాటిల్లో వేసుకుంటే బాగానే ఉంటాయి, కాకపోతే ఇది స్టీల్ది కదా, మాడిపోతాయి అన్నమాట. నాకు తెలిసి అది నాన్ స్టిక్ కానీ మనకి ఏమంటారు ఐరన్ ఉంటాయి కదా, కాస్ట్ ఐరన్, అలాంటి వాటిల్లో కూడా వేసుకోవచ్చేమో అని అనిపిస్తుంది. యాక్చువల్గా నేను ఇండస్ఇన్ వ్యాలీ వాళ్ళది కాస్ట్ ఐరన్ సామాన్లు తీసుకుందామని అనుకున్నాను, కానీ ఏమీ వద్దు, జస్ట్ నేను స్టీల్వే వాడదాము అని డిసైడ్ అయ్యి లాస్ట్ మొన్న అమెజాన్లో ఆఫర్స్ ఉన్నప్పుడు దసరాకి నేను ఓన్లీ స్టీల్వి తీసుకున్నాను అనమాట. పాలు కూడా కాస్తున్నాను. నేను మొన్న వీడియోలో చెప్పాను కదా పాలు మాడిపోయినాయి అని చెప్పి, ఇందులోనే అనమాట ఇదే కుండలో పాలు మాడిపోయినాయి. స్టీల్ కుక్కర్, పాలు కుక్కర్ ఉంటుంది కదా, అది కొనుక్కుందామని అనుకున్నా లాస్ట్ మొన్న ఆఫర్స్ ఉన్నప్పుడు, కానీ అది ఇప్పటి వరకు కూడా కొనుక్కోలేదు. మ్యాక్సిమం పాలు కుక్కర్ కొనుక్కోవాలి, లేకపోతే ఇలాగే మార్చేస్తూ ఉంటా. అనవసరంగా 2 liters ఆఫ్ పాలు పడుతుంది ఇది. ఇవన్నీ మాడిపోయి ఆ పాలు ఏం చేయాలో తెలియక ఆల్మోస్ట్ ఒక 2 రోజులు అలాగా ఫ్రిడ్జ్లో పెట్టి అలా చేశాను అనమాట. ఇంకేం చేస్తాం, లాస్ట్కి నాకు ఏం తొయ్యక పాడబోసాను. యాక్చువల్గా అప్పుడు అనుకున్నదే మేము ఇది సేమియా కాసుకుందాం ఆ పాలతో అనుకున్నాం, కానీ బాగా మాడివాసన వచ్చేస్తున్నాయి అనమాట బాబోయ్. ఇంకా దాంతో కాసుకుని వేస్ట్ అని చెప్పి ఇంకా కొత్త ఫ్రెష్ పాలతోనే సేమియా అయితే కాసుకున్నాం అనమాట. బేసిక్గా మాది చిన్న పొయ్యి, అస్సలు ఎలగదు. ఇంకా అందుకని చిన్న పొయ్యి మీద పెట్టి చాలా పనులు అయితే చేసుకున్నాను అనమాట నేను. ఈరోజు బయట కారిడార్ ఉంది కదా, మొక్కలు ఉంటాయి, అక్కడ కూడా కడగాలి. ఇంకా ఈ పొయ్యి మీద పెడితే ఆల్మోస్ట్ పాలు కూడా 1.5 hourకి పొంగొచ్చినాయి అనమాట. బట్టలు మడత పెట్టాలి, డిష్ వాషర్ వేయాలి, బట్టలు మళ్ళీ వాషింగ్ మిషన్లో వేయాలి, ఆరేయాలి. అబ్బో కౌంట్లెస్ పనులు ఉన్నాయి నిజం చెప్పాలంటే.
లక్కీగా ఏంటంటే బాత్రూమ్స్ నేను సాటర్డే రోజు కడిగేస్తానమాట. అందుకని చెప్పేసి సండే రోజు అంత ఎక్కువ పని ఉండదు, అంటే బాత్రూమ్స్ కడిగే పని ఉండదు, మిగతా పని ఉంటుంది. కానీ ఇంకా అందుకని చెప్పేసి కొంచెం సేఫ్ సైడ్లో ఉంటుంది. డిష్ వాషర్లో గిన్నెలు లోడ్ చేసేసాను. ఇంకా ఇక్కడ అయితే మన కారిడార్ కడగడానికి వచ్చేసాను. బేసిక్గా ఇక్కడ కిందకి నీళ్ళు కారిపోతూ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు 90% కార్చాలి అని చెప్పేసి ఎవరు అనుకోరు కదా. ఎప్పుడన్నా కారిపోతే ఒక్కొక్కసారి నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాచ్మెన్కి చెప్పేసి వెళ్తాను, కొంచెం అక్కడ క్లీన్ చేయమని. నేనే కనుక చూస్తే జస్ట్ వైప్ చేసేస్తాను అనమాట. ఇంక ఈ మొక్కలకి చాలా దుమ్ము పట్టేసింది. ఎప్పుడో దీపావళి అప్పుడు తీసి కడిగాను. దాని తర్వాత కూడా అప్పుడప్పుడు ఇలాగ మధ్య మధ్యలో మొక్కల్ని కడుగుతూనే ఉంటాను. కానీ బాగా దుమ్ము పట్టేసేసరికి ఇంకా నాకు ఈరోజు మనసొప్పక ఇంకా మళ్ళీ మొక్కల్ని నీట్గా కడిగి ఆ తర్వాత కారిడార్ అంతా వైప్ చేశాను అనమాట. యాక్చువల్గా ఒక మొక్క ఉంటుంది, దాని పేరు సింగోనియం అనుకుంటా. దానికి బాగా పురుగులు పడుతున్నాయి ఈ మధ్యన, అది ఎందుకో తెలియట్లేదు. మొన్న ఎప్సమ్ సాల్ట్ వాటర్ స్ప్రే చేశాను, అయినా కానీ పురుగులు పడుతున్నాయి, చాలా ఎక్కువగా పట్టాయి నిజం చెప్పాలంటే. ఇంకా అది కట్ చేసేద్దామా అని అనిపిస్తుంది, అంత ఎక్కువ పట్టేసినాయి అనమాట. అది మంచి గుబురుగా వచ్చింది, కట్ చేసేస్తే మళ్ళీ వస్తుంది కదా అని అనిపిస్తుంది. మీలో ఎవరైనా చెప్పండి, మీకు తెలుసుంటే. ఏమంటారు, పిండి పురుగు అంటారు కదా, ఆ పిండి పురుగు లాంటిది పట్టిందనమాట. నీమ్ వాటర్ పోస్తే సరిపోతుందా, లేకపోతే ఇంకా ఏమైనా పెస్ట్ కంట్రోల్ అలాంటిది ఏమైనా పెస్టిసైడ్స్ ఉంటే సజెస్ట్ చేస్తారా అనేది కొంచెం నాకు చెప్పండి. నాకు కూడా అది తెలియట్లేదు. నాకు బేసిక్గా ఇలాంటి పనులు చేసుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకని చెప్పేసి ఎంత టైం అయినా కానీ ఇలాంటి పనులు చేస్తూనే ఉంటాను. టైం ఆల్మోస్ట్ 2 ఎంతో అయి ఉంటుందండి. అయినా కానీ ఇది క్లీన్ చేసిన తర్వాతనే స్నానం చేయాలని డిసైడ్ అయ్యి ఇవన్నీ చేస్తున్నాను అనమాట.
ఒకప్పుడు ఇదంతా నేను చీపురుతో కడిగేదాన్ని, కానీ ఇప్పుడైతే ఇలాగ వైపర్ తెప్పించుకున్నాను. సో ఇంకా ఈ వైపర్తో వైప్ చేసేస్తాను అంతే అనమాట. యాక్చువల్గా ఇక్కడ ఏంటి అని అంటే ఊరికే పావురాలు రెట్టలు అవన్నీ వేస్తూ ఉంటాయి. అది కూడా ఒక చిరాకే నాకు. ఇంకా అది కూడా పోతుంది కదా, నీట్ అయిపోతుంది అని చెప్పి ఇలా కడుగుతూ ఉంటాను అనమాట. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్ అండి.